కృష్ణా జిల్లా ఉంగుటూరులో శ్రీ విజ్ఞాన విహార ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ముళ్లపూడి గోవిందరావు అధ్యక్షతన పాఠశాల ప్రిన్సిపల్ ఎం సావిత్రి నిర్వహణలో శ్రీ జయరామ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 19వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొని విద్యార్థులకు ఉత్తమ విలువలతో కూడిన విద్య ప్రాధాన్యత వివరించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం నిర్వహించిన శారీరక ప్రదర్శనలు, సాయంత్రం నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి మొదలైన భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట బాలవర్ధన్ రావు, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు, పూర్వ విద్యార్థుల తరఫున హైదరాబాద్ ప్రోగ్రాం అనలిస్ట్ మీడియా మింట్ ఆత్మకూరి నాగేంద్రబాబు పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇది శ్రీ జయరామ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం ఉంగుటూరులో నెలకొల్పబడినటువంటి పాఠశాల యొక్క 19వ వార్షికోత్సవం 2008వ సంవత్సరంలో జయరామ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు శ్రీ విజ్ఞాన విహార ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇచ్చారు. అప్పటి నుంచి విజ్ఞాన విహార సొసైటీ వారు నిర్వహిస్తున్నారు. ఈ విజ్ఞాన విహార ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యాభారతి ఆల్ ఇండియా శిక్షా సంస్థాన్ న్యూఢిల్లీకి పరిమితమై ఉంది. దాని కింద 24,000 పాఠశాలలు భారతదేశం మొత్తం ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ముఖ్యంగా మన మిగతా పాఠశాలలో లేనటువంటి, అక్కడ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ శారీరక, యోగా, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక సిద్ధాంతాలన్నీ కూడా ఇక్కడ నేర్పబడుతూ ఉంటాయి. పిల్లలు చదువుతూ మానసిక ఉల్లాసంతో కూడా ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు. సంవత్సరం అంతా ఏదైతే నేర్చుకుంటారో అది ఈ రోజు మనం ప్రదర్శన చేస్తూ ఉంటాం. మీరు చూస్తే మొదటి ఎగ్జిబిషన్ తో మనకి స్టార్ట్ అయింది. ఈ ఎగ్జిబిషన్ అంటే మనకి శిశువాటికలో 12 శైక్షణిక వ్యవస్థలు ఉన్నాయి. ఈ 12 శైక్షణిక వ్యవస్థలు అంటే ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మనకి. అక్కడి నుంచి మొదలైతే మనకి ఇక్కడున్న శారీరక ప్రదర్శనలు మీరు ఇప్పుడు తిలకించి ఉంటారు. అదేవిధంగా వారి యొక్క అంటే సంస్కృతుల పట్ల వారి యొక్క నిబద్ధత, అలాగే మన సంస్కృతి పట్ల వాళ్ళ యొక్క నిబద్ధత ఇవన్నీ కూడా మన నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లో చూస్తాము. ఇది కంప్లీట్ గా మనకి భారతీయమైనటువంటి శైలిలో నడపబడుతున్నటువంటి పాఠశాల. మొత్తం విద్యాభారతి కింద దేశం మొత్తం 24,000 పాఠశాలలు ఉన్నాయి. మన పాఠశాల అందరిలో కూడా ఏకకాలంలో ఒకే ప్రార్థన, ఒకే శైలి ఉంటుంది.